ఓ నా తమ్ముడు, మనం ఎరుగున్నాము, రోజు పాపమాలాడతాం. మనం ఎందుకు ఎలాగ చేస్తున్నామా? మా పాపం చేస్తానికి లోదు కదా, తోబి మా పాపం చేశాను. మేము దాని కారణ మా బదల్లా పోనాం. మా భలయి చేస్తామని అన్నాము, భలయి ఎక్కడ చేస్తున్నాం, బురయి కామ చేసుకుంటూ వెళ్తున్నాం అక్కడికి వెళ్ళని. కారణం ఎత్తే ఉండదు, మన కొడుకులోని పాపం ఉండదు. మేము ఓడిదానని దొంగతానం చేస్తున్నాం. మేము మా చెయ్య నెరుక్కుందని మాకు ఆమ్దాని లేదు. రేపు మన దొంగతనం చేస్తాం. దొంగతనం చేస్తానికి మన కడుపు లాపటి నుంచి ఒడ్డుకుతుంది. దాని కారణ మన చేతిలో నేటిలే ఉండదు, మన కొడులో నుంచే. అలాగూ హరగడి పాపం చేసుకుంటూ వెళ్తున్నారు. మా చెయ్య బురదైపోయింది, అది నీళ్ళు పెట్టి కడుక్కుంటే ఏటైపోతుంది. అలాగూ నీళ్ళు పెట్టి మా పాపం కడిగేతేని అవుతుందా? కాదు, మా ఎన్ని సొబ్బులే నీళ్ళు పోసుకో. హర్ హమేషా మేము పాపం చేస్తే ఉన్నాం. ఈ విచార మా కడుపులో నుంచి వస్తున్నది. ఇది విచార మన కడుపులో నుంచి గంధ మాట అవుతున్నది. మనం ఎప్పుడు పుల్లిని చూసామా? దాని శరీరాన్ని కై జగ దాగలగే ఉన్నది. అది అత్త కోసి చేసి కడుగుతాను లాగబారతనట్టే పోతుందిగా. అది నువ్వు కడుక్కో లాగబారి అది అల్లే దాగా ఉండే ఉంటుంది. అది ఎందుకు దాని ఇది లాగలా పోంది. అది బహార్ నుంచి దాని శరీరాన్ని లగలోది. అది దాని కడుపులో లాప నుంచి వచ్చి ఉండదు. సీత దాని చేతిని అది సుదరదు. ఈ పాపం బహార్ నుంచి రాలే, ఇది మా కడుపులో నుంచే లెగుతుంది. మేము జతక పాపం చేస్తున్నాము, మా కడుపులోని భరే ఉండదు. అది మేము బురై కామ చేయక కానీ పాపి ఎలా బదులుతాం? అది సగం సుధారించుకొని నడితే బాగుందా? సీతలాగా వద్దులాగా నవ్వురెత్తామా? నవ్వులేము. పుల్లెట్టదా నన్ను ఘాస తిట్టాను, గడి తిట్టాననే కాదు. పరమేశ్వర చిత్తా ఉండదు, ఆడే బదులుతాడు కానీ మరో చిత్తవాడు బదులుడు. అదే అన్ను ఇవ్వద్దు, అదే మాట అంటేనే అది ఇవ్వద్దు, మర్చి మా బదిలేపోదుమా? పరమేశ్వర్ అంటేని మా పాపం జో అంటేని బదిలేతాము. ఆడేని మా మన్న ఇచ్చ ఎత్తానికి ఆడ ముడిసే ఉండదు. కొయి దొంగతన సజా జరిగితేని వెళ్ళిపోతానికి వదులుతాడా? వదలడు. ఆడికి దొంగ చేస్తానికి రాత్రి ఆడి దొంగలాడతాను బడి ఉంటాడు, అది ఓడిలాగుతాడా? అది ప్రభు పరమేశ్వర ఆడే సమాజేస్తాడు. ఓ నా తమ్ముడా, నా దగ్గర ఒక మాట ఉండదు, మీకు చెప్తాను. ఏక పరమేశ్వర్కి శివాయ మా పాపం ఓడు దాయిలుడు. ఆడేని మనల్ని అచ్చని చేసి పెట్టాడు. ఆడు పరమేశ్వర ఏకలౌతా పుత్ర యేసు మసీహాడు. అడు మనల్ని హర్ మనిషికి నయా మాట ఇస్తాడు. ఆడి ద్వారా మేము అచ్చా సుధరిపోతాం. యేసు ప్రభు మా మాట బదిలేతాడు. మేము వాడిని సొత్తానికి లోదు. నన్ను చెప్తున్నాను, నీకు ఏం పని చేస్తానుకున్నది? మా పాపం యేసు మూట చెప్పేయి వదిలేయి. మాది యేసుకి దనబెడతాము. మా ఖరాబ్ శబ్ద జో ఉండదు అది వదిలేతాం. మా వాడితో మాట్లాడతాంకి మా వెనకాల ఉండు. మా వాడి మీద విశ్వాస పెట్టుకో, ఈ మాట పెట్టుకో ఉంటే కతెక్ జన్ అన్నాలు వస్తేని ఇసు మా దగ్గరికి వస్తున్నాడు. ఆడు ఇసు వస్తాడు, పులితో మాట్లాడతాడు. పుల్లె నువ్వు మాంసం తినక కట్టే పుల్లి అబో మచ్చి మాంసం తినక మానే పుల్లి వద్దులాగా అది గడ్డి తిట్టది. అబో మచ్చి పుల్లికి మనుషులు దడవేదడం. ఇది బహుత్ భారీ మాట అవుతుంది. ఇక్కడ ద్వారా మాకు పతా చెల్తుంది కి యేసు ప్రభు బహుత్ భారీ మడిసి. ఒక పుల్లి మాట బదిలేతావు కదా, మడిసిని మనని కాసేతని బాగుందా?